యేసు ప్రభువారు తన శిష్యులకి, యేసు ప్రభువారు తన జనులకి చెప్పే మాట ఏంటంటే, ఆయన మాటను బట్టి ఏమయ్యారండి? పవిత్రులైపోయారు. ఆమేన్. ఆయన మాటని మనం నమ్మాం, దాని ప్రకారంగా చేశాం. పాప క్షమాపణ, బాప్తిసం పొంది మనం బయటకు వచ్చిన తర్వాత దేవుడు మనకి ఇచ్చిన ఆయన మాటను బట్టి మనకి ఇచ్చింది ఏంటంటే పవిత్రత. ఆమేన్. ఈరోజు ఒకవేళ ఈ సందేశాన్ని వింటున్న మన జీవితంలో ఎవరైనా సరే, ఏ ప్రాంతంలో, ఏ ప్రదేశంలో అయినా సరే, దేవాతి దేవుడు చెప్పే మన గొప్ప సందేశం ఏంటంటే, ఒకవేళ నీ జీవితం ఇంకా పవిత్రత లేకుండా ఉన్నవేమో, యేసు ప్రభుని నమ్మలేదేమో, యేసు ప్రభుని సొంత రక్షకుడు నువ్వు అంగీకరించలేదేమో, చాలా జాగ్రత్తగా ఉండాలి. దుర్దినాలు రాబోతున్నాయి, భయంకర ప్రమాదాలు రాబోతున్నాయి. రేపేం జరగబోతుంది ఎవరికి తెలియదు. కానీ సమయం ఉండగానే మనం లోకరక్షకుడైన యేసు ప్రభుని సొంత రక్షకుడిగా మనం అంగీకరించి మన హృదయంలో చేర్చుకొని మనం పాప క్షమాపణ బాప్తిసము పొందుకోవాలండి. ఆమేన్.